కన్సల్టెంట్ వచ్చారు కదా, మీరు అంటే వచ్చారు కదా, మీకు ఇచ్చిన లైటింగ్ ఇప్పటిదాకా వెంకట్ ఏ లైన్లో ఉన్నాడంటే మనం 500-600 కోట్లకు మనం ప్రపోజల్ పెట్టాం. బ్యూటిఫికేషన్ ఆఫ్ ఫండ్ ఫస్ట్ ఫేజ్లో 150 crores అని మూవ్ అయింది పైకి. ఇది అది ఎక్కడ రెడీ రైట్. ఇప్పుడు మీకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటి? మాకు ఇచ్చిన డైరెక్షన్ సార్ బేసిక్గా హెచ్ఎండిఏ లోన్ తీసుకుని ముందుకు వెళ్దామని. సో ఇప్పుడు నేను మాట్లాడిన బ్యాంకర్స్ వాళ్ళు చెప్పి నేను ఓవరాల్ ప్రాజెక్ట్ ఒకటేసారి తీసుకుంటే మంచిగా ఉంటుంది. మినిమం 500 crores ఆ టైప్ ప్రాజెక్ట్ ఉంటే లోన్ ఇవ్వడానికి ఒకటి. సెకండ్, ఇట్లా ఓవరాల్ ప్రాజెక్ట్ డెవలప్ అయితే దాని చుట్టుపక్కల ఏరియాస్ ఐడెంటిఫై చేసి డెవలప్ చేస్తే దాని నుంచి వచ్చే రెవెన్యూస్ని మనము లోన్ రీపేమెంట్ కోసం దానికి మంచి ఆలోచన. సో ఇప్పుడు మేము మళ్ళీ వెళ్ళి హెచ్ఎండిఆర్తో మాట్లాడింది ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్గా చేద్దాం సార్. ఫేజ్ 1 ఫేజ్ 2 వద్దు, దానికి ఎట్లా వెళ్తాము అనేది ఇంటిగ్రేటెడే కరెక్ట్. వెంకట్ నువ్వు మైండ్లకైతే తీసేసేయి, నువ్వు 150 కోట్ల తీసేసేయి. 500, 600, 700 ఎంతలా కానీ నువ్వు ఆ లైన్లో పోయి సరే. ఫస్ట్ ఫేజ్ ఏదైతే 1.5 కిలోమీటర్ ఉందో అది 150 crores అయిపోతుంది. కానీ తర్వాత నెక్లెస్ రోడ్ కానీ షూ మనకు మొత్తం యాక్చువల్గా ఇది ఒక ఎకరం నుంచి ట్రైన్ పోతుంది. ఫోన్లో చూసామన్నారు కాలువ మళ్ళీ తగ్గియకుండా ఈ వాటర్ అంతా స్పేస్ పెడతారు. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ జీవప్ప ఉన్నది కాబట్టి బౌండరీ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా. ఇప్పుడు మనం అవతల ఇక్కడ నుంచి ఎన్ని ఎకరాలు వస్తుంది మనకి చెప్పండి కరెక్ట్గా. మీరు ఎంఆర్ఓ న్యాయం చేయండి. ఇది లేదనుకోండి నాకు చెప్పి, ఇది లేదనుకోండి చెప్పి. ఇది 2 ఎకరాలు తీసేసి 10 ఎకరాలు అయితే అది 1 ఎకరా తీసేయండి. అందుకే 10 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది. అంటే ఈ యాక్చువల్గా చెరువు ఇదే మెయిన్ అయితే ఇన్నదా మనము ఒకసారి మనం ఐఐటి ఆ బిల్డింగ్లు కనబడుతున్నాయి కొంత జరగండి. దొరికాయరా అవరా ఏం భూమి రాది ఎంత ఏం భూమి అది లేదు సార్. పట్టనే ఇది గాలి పోషం అది చెరువులకు చికం అది చికం లెక్క పట్టదు. చికం పక్కన ఉన్నాయన్నీ కూడా పట్ట నంబర్ ఎక్సెప్ట్ 127 తప్ప. పట్ట భూమి రా పట్ట భూమి రైట్ ఇదే ఉంటుంది భూమి 10 ఎకరాలు ఉంటుంది. ఇక మేము 10 అనుకునే 3 వాళ్ళు లోపలికి వేసి పెంచింది అవన్నీ తీసేద్దాం. ఇదే మీకు అర్థమైంది కదా మీకు అది ఇది అది ఆ టౌన్ అంతా అదే ఉంటుంది. అదేమో ఐఐటి ఇది అంటే మనం అక్కడి నుంచి ఉంది కదా, అక్కడ నుంచి మనము 100 feet తీసుకోవాలి. అక్కడ ఇంట్లో పెట్టినాం డిజైన్లో మనం ఏది హైవేకి. అంటే అక్కడ నుంచి వచ్చేటోళ్ళకు హైదరాబాద్ కానీ పడంచర్ కానీ లింగంపల్లి బిహెచ్ఎల్ కానీ అటు నుంచి వచ్చేటోళ్ళంతా ఈ చిమ్నాపూర్ ఐఐటి నుంచి రావడానికి ఇదేమో టౌన్ పబ్లిక్ వస్తుంది, అక్కడనేమో బయట పబ్లిక్ వస్తుంది. ఇదొకటి తర్వాత అదొక నెక్లెస్ రోడ్. ఇది మన ప్లానింగ్ అనమాట. అట్లా ఇది ఇక మీకు ఐడియా వచ్చింది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం అక్కడ మెయిన్ రోడ్ వస్తుంది. ఇది ఒకసారి ఆ చుట్టూ ఇట్లా పోయి అదంతా చూసుకుంటాం. చూసుకున్న తర్వాత
మీకు డీటెయిల్స్ కావాలంటే ధర్మసాగర్ టు మరి ఇట్లా పోతుందా లేదా అంటే నీకు కట్ట నుంచి ఒక 1.5 కిలోమీటర్లో మీకు 50 ఎకరాలు దొరుకుతుంది. అది మనం పట్టాదారులను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ రేట్ బిల్ చేసుకొని తీసుకోవచ్చు. కొంచెం ఐడెంటిఫై చేసిస్తే ఇక్కడ లీగల్ అడిల్స్ ఉన్నాయి అర్థమైంది. వర్కౌట్ చేస్తే వచ్చేది అవుతుంది. వాళ్ళకు మ్యాప్ ఇచ్చాడు, వాళ్ళకి లొకేషన్ ఇచ్చేసాడు. ఓకేనా? ఇదే కదా కలెక్టర్ అర్జెంట్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఇదైతే మీరు ప్లానింగ్ చేసుకోండి. అంటే ఒక నెంబర్ ఒకటి ఇచ్చుకోండి. సార్ ఇదే చూసుకోండి ఇక మరి. ఇది కలుపుకోనే కదా, రోడ్ అవుతలే కదా, రోడ్ ఇతలే కదా. సదాశివపేట ఫైనాన్స్ కన్సల్టెంట్ అవతల 2 ఎకరాలు ఉంది. దాని అవతల ఓవరాల్గా ఈ బెల్ట్లోనే మీకు 10 ఎకరాలు వస్తుంది. ఆ రోడ్ కూడా వస్తుంది, మెయిన్ రోడ్ కూడా వస్తుంది. మెయిన్ రోడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు దానికి మనకి ఇదొక రోడ్ అవుతుంది, అదొక చుట్టుపేట రోడ్ అవుతుంది, ఇదొక రోడ్ ఉంటుంది. కనెక్టివిటీ బాగుంటుంది. ఇది టోటల్గా మనకు 10 ఏకర్స్ వస్తుంది. 10 ఏకర్స్ వస్తుంది.